ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సిపి శ్రీనివాస్ హెచ్చరించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే వెంటనే షీ టీమ్స్కు ఫోన్ చేయాలని సూచించారు. షీ టీమ్స్ బృందాలు ఎప్పుడూ పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. విద్యా సంస్థలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ మహిళల రక్షణ కోసం తిరుగుతుంటాయని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లను సమూలంగా నియంత్రిస్తామని తెలిపారు. నూతన చట్టాలతో మహిళలకు రక్షణ మరింత పెరిగిందన్నారు. కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందన్నారు. 2 జిల్లాల వివిధ శాఖల అధికారుల సమన్వయంతో బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు వివరించారు. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ షెడ్లను శనివారం తొలగించారు. పాఠశాల విద్యార్థులకు అసౌకర్యంగా ఉందని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అక్రమంగా ఏర్పాటు చేసుకున్న టేలాలు, షెడ్లు తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేశారు. వాయిదా పడుతూ వస్తున్న తొలగింపు ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ముందు వెలసిన ఆక్రమణలు తొలగిస్తారని అధికారులు చెప్పినప్పటికీ ఏ కారణం చేతనో వాయిదా వేశారు. ఇదే వైఫల్యంలో మొత్తం ఫాల్స్ ప్రొపగండా ఏంటంటే కిరాయి తీసుకున్నాం, 7,000 కిరాయి తీసుకుంటున్నారు, 10,000 కిరాయి తీసుకుంటుంది, మొత్తం ఫాల్స్ ప్రొపగండా. సార్, మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బిజినెస్ చేసుకుంటున్నాం సార్. ఏం బిజినెస్ అంటే బ్యాగుల దుకాణం. మాది ఇల్లీగల్ బిజినెస్లు కావు సార్ ఇవి. బ్యాగుల దుకాణం, చెప్పులు కుట్టుకునేటోళ్ళు, మరి మన సలూన్ దుకాణం, అన్ని దుకాణాలు ఇప్పటి నుంచి కాదు సార్. మేము 30-40 సంవత్సరాల నుంచి నడిపించుకుంటాం. మేము చిన్న చిన్న డబ్బాలు వేసుకొని పేద ప్రజల మీద పడుతున్నారు సార్. పేద ప్రజల మీద మీరు చూడగలుగుతారు. వెనుక మొత్తం మా దుకాణాలని మొత్తం ధ్వంసం చేసిండ్రు. దుకాణాలు లోపల మాల్ ఉన్నది, లక్షల మాల్ ఉన్నది. 13 దుకాణాలు ఉన్నాయి. 13 దుకాణాలకు జేసీబీ పెడితే లోపల మాల్ మొత్తం మాది డ్యామేజ్ అయిపోయింది. ఈ మొత్తం డ్యామేజ్కి ఎవరు భరిస్తారు సార్? చెప్పండి, ఎవరు భరిస్తారు ఇది? మరి మేమేమో పేద ప్రజలం సార్. మేమే కోట్లు లక్షలు సంపాదించి బిల్డింగ్లు, కార్లు లేవు సార్ మాకు. రోజు కూలి కోసం పని చేసుకుంటాం సార్. డైలీ 500, 300, 400, 32 కుటుంబాలు దీంట్లో బతుకుతున్నాయి సార్. 16 డబ్బాలు ఉన్నాయి. 300-500 మంది పిల్లలు దాంట్లో ఎంతమంది అంటే ఎంతమంది బతుకుతున్నారు సార్. చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్ ఫీజులు కట్టాలి. ఎట్లా సార్ ఇది? చెప్పండి మీరు. ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం, మేము కమిషనర్ సార్ దగ్గర పోయినాం, చైర్మన్ సార్ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం సార్. ఏ సార్ కూడా మాకు హెల్ప్ చేయలే. ఎవ్వరు హెల్ప్ చేయలే. ఎవ్వరు కూడా మాకు ఈ ప్రభుత్వం తరఫున మాకు ఏ హెల్ప్. అక్రమ నిర్మాణం అంటున్నారు సార్. ఇది నిర్మాణమా సార్? ఇది ఏమైనా బిల్డింగ్లు కట్టినామా మేము? చెప్పండి. రోడ్డుకి 6 ఫీట్ లోపల ఉన్నాయి మా షాపులు. రోడ్డుకి 6 ఫీట్లు లోపల ఉన్నాయి. స్వచ్ఛ భారత్ ఉన్నది అక్కడ ముంగట. స్వచ్ఛ భారత్ కూడా మీరు చూడొచ్చు. స్వచ్ఛ భారత్ కంట లోపల 6 ఫీట్లు మా షాపులు ఉన్నాయి సార్. ఏ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ? చెప్పండి. నోటీస్ అయితే మాకు రాతపూర్వకంగా ఏ నోటీస్ ఇవ్వలేదు సార్. నోటీతోటి వచ్చి చెప్పారు. నోటీస్ అయితే ఇవ్వలేదు. నోటీస్ అయితే ఇవ్వాలి కదా. మేము ట్యాక్స్ అయితే కడుతున్నాం కదా, స్కూల్కి కడుతున్నాం, మున్సిపాలిటీకి కడుతున్నాం. అన్ని రిసీట్లు మా దగ్గర ఉన్నాయి. తవక్కల్ పాఠశాల ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తోంది.
అలాంటి బోనాల వేడుకలకు రామకృష్ణాపూర్ తవక్కల్ పాఠశాల వేదికైంది. పాఠశాల విద్యార్థులు పట్టు చీరలు ధరించి పోతురాజుల వేషధారణలో నృత్యాలు చేస్తూ అలరించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థుల తల్లులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. కరెస్పాండెంట్ అబ్దుల్ అజీజ్ నెత్తిన బోనం ఎత్తుకొని వేదికపై ప్రతిష్ఠించిన అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల జాతర యొక్క విశిష్టతను తెలియజేశారు. 18వ శతాబ్దంలో రాష్ట్ర ప్రజలు ప్లేగు వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఒక ఆర్మీ జవాన్ మహంకాళి బోనాల జాతర చేస్తే ఈ వ్యాధి ప్రబలకుండా ఉంటుందని చెప్పి వైభవంగా జాతరను నిర్వహించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని భావించారు. ఆషాఢ మాసం చివరి రోజున పాఠశాల ఆవరణలో బోనాల వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉజ్జాయిన్ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్ లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు 18వ శతాబ్దంలో ఈ ప్లేగు వ్యాధిని నిర్మూలించడానికి ఆ రోజు ఆర్మీ కమాండర్ మహాకాళి ఎల్లమ్మ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసి అప్పటి నుంచి మన తెలంగాణ ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా యూజువల్లీగా జూలై అండ్ ఆగస్టు మంత్లో మనం అందరం ఏదో ఒక డిసీజ్కి గురవుతూ ఉంటాం. ఆ ఉద్దేశంతో ఎవరికి కూడా అప్పుడు చాలామంది చనిపోతే ఆ ఎల్లమ్మ మహాకాళి టెంపుల్ని నిర్మించి 18వ శతాబ్దం నుంచి పూజలు నిర్వహిస్తూ రావడం జరిగింది. అదే ట్రెడిషన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బోనాల పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన తెలంగాణలో సెంటిమెంట్స్ ఎక్కువగా మనం నమ్ముతాం. సో అదేవిధంగా రైతులు మంచి వర్షాలు పడి మంచి వాళ్ళు ధాన్య భండాగారంగా డబ్బులు సంపాదించి మన ప్రజలందరికీ మంచి ధాన్యాన్ని అన్నదాతగా మన రైతులందరూ అభివృద్ధిలో కావాలని ఈ వర్షాకాలంలో ఈ పండుగ చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఆ రోజు ఆర్మీ యూనిట్ కమాండెంట్ ఇక్కడ స్పిన్ సిటీస్లో ఉజ్జాయిన్లో ప్రారంభించిన ఈ బోనాల పండుగ ఈ రామకృష్ణాపూర్లో నేను కూడా ఎక్స్ ఆర్మీగా ఈ పండుగని ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించిన మా టీచర్స్, పేరెంట్స్ అండ్ పిల్లలందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.